ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది కామన్గా అడిగే డౌట్, అల్ట్రాసౌండ్ అనేది ప్రెగ్నెన్సీలో సేఫా? అసలు ఎన్నిసార్లు అల్ట్రాసౌండ్ చేసుకోవాల్సి వస్తుంది? దీనివల్ల మనకుండే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ ద్వారా మనకి బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ని డిటెక్ట్ చేస్తుంది. అన్లైక్ ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్లో రేడియేషన్ రిస్క్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. కాబట్టి ఇది అబ్సల్యూట్లీ సేఫ్. కానీ అల్ట్రాసౌండ్ మనకి అవసరం ఉన్నప్పుడే, మామూలుగా 3 నుంచి 4 అల్ట్రాసౌండ్ స్కాన్స్ ప్రెగ్నెన్సీలో అవసరం పడతాయి. కానీ మదర్కి కానీ బేబీకి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికంటే ఎక్కువగా కూడా చేయవచ్చు. అల్ట్రాసౌండ్ మనం మామూలుగా ఫస్ట్ స్కాను వయబిలిటీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్ అంటాము. అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక 2 to 3 వీక్స్లో చేసేది. దాని తర్వాత చేసే స్కాన్ని ఎన్టీ స్కాన్, ఇది అరౌండ్ 12 వీక్స్ చేస్తాం. దీంట్లో బేబీకి ఏమైనా అనామలీస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. తర్వాత డీటెయిల్డ్గా బేబీ అనామలీ స్కాన్ మనము 20 వీక్స్ అప్పుడు చేస్తాం. దాన్ని టీఫా స్కాన్ అంటారు. ఇంకా దాని తర్వాత మనము 24 వీక్స్కి 32 వీక్స్కి చేసేవి గ్రోత్ స్కాన్స్. ఈ అల్ట్రాసౌండ్ ద్వారానే మనము బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంది, ఏమైనా అనామలీస్ ఉండే ఛాన్స్ ఉందా, మదర్కి ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ ఉమ్మినీరు కరెక్ట్గా ఉందా, మాయ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉందా, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా, ప్రెగ్నెన్సీ కరెక్ట్ ప్లేస్లోనే ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ అనేది ప్రెగ్నెన్సీలో చేసే వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. కాబట్టి మనం అల్ట్రాసౌండ్ గురించి వరీ కాకుండా కరెక్ట్ టైంలో చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్.